లా స్టూడెంట్స్కి అండ్ కొత్తగా అడ్వకేట్గా ఎన్రోల్మెంట్ చేసుకోవాలనుకునే లాయర్స్కి బీసీఏ ఒక పెద్ద బాంబ్ పేల్చింది. కేవలం రూ. 750 ఉండే అడ్వకేట్ ఎన్రోల్మెంట్ ఫీజుని ఏకంగా 22,500 అంటే దాదాపు 30 టైమ్స్ పెంచి డ్రాఫ్ట్ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ 2026లో ప్రపోజల్ తీసుకొచ్చింది. అయితే ఒక చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మరియు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి ఈ ఫీజులో 1/4 మాత్రమే, అంటే కేవలం 4/4 మాత్రమే పే చేసేలా కన్సెషన్ ప్రపోజ్ చేశారు. ఈ ప్రపోజ్డ్ బిల్లుపై స్టేక్ హోల్డర్స్ అండ్ లా స్టూడెంట్స్ తమ సజెషన్స్ని July 31, 2026 మధ్యాహ్నం 3 గంటల్లోపు ఈ క్రింద అఫీషియల్ ఈమెయిల్ ఐడీలకు పంపించవచ్చు. దీంట్లో బీసీఏ చెప్పిన అబ్జెక్టివ్స్ ఏంటంటే లీగల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, యూనిఫామ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయవచ్చు, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కంపల్సరీ అవుతాయి, అండ్ లీగల్ ప్రొఫెషన్లో ప్రొఫెషనలిజం అండ్ ఎథిక్స్ స్ట్రెంథెన్ అవుతాయి అని చెప్పేసి మెన్షన్ చేసింది. అయితే ఇది ప్రపోజల్ మాత్రమే, ఫైనల్ అప్రూవల్ ఇంకా లేదు. మరి ఈ ఎన్రోల్మెంట్ ఫీ హైక్ పై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లా స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఫాలో చేయండి.